పల్లెటూరి ఎలుక, పట్నం ఎలుక కథ. పల్లెటూరి ఎలుక, పట్నం ఎలుక. ఒకరోజు ఒక పట్నం ఎలుక తన బంధువులను కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిథి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న స్వల్ప ఆహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది. పట్టణం ఎలుక మటుకు జున్ను ముక్క చూసి, ఇదేమిటిరా ఎలుక మొఖమా, నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి, అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంతకాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు అని అడిగింది. ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళడానికి తయారైంది. రెండు ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి. పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకెళ్ళింది. అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలు పండగ రోజే తినే విందు భోజనంగా అనిపించింది. పల్లెటూరు ఎలుక, నువ్వు నిజమే చెప్పావురా, మా ఊర్లో ఎప్పుడో పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. పొద్దున్నే పొలానికి వెళ్ళి అడవిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది అంటూ ముందు ఏం తిందామా అని చుట్టూరా చూసింది. కానీ ఎలుక భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పల్లెటూరు ఎలుక కంగారు పడి, అయ్య బాబోయ్, ఆ చప్పుడేమిటి అని అడిగింది. ఇంటి లోపలికి కుక్కలు వస్తున్నాయి, త్వరగా దాక్కో అంటూ పట్నం ఎలుక ఒక రంధ్రంలోకి దూరేసింది. వెనకాలే పల్లెటూరు ఎలుక కూడా దూరింది. ఒరేయ్, ఇలా ఎంతసేపురా బాబోయ్ అని అడిగింది. అవి అలా వస్తూనే ఉంటాయి. అవి చూడనప్పుడు మనకు కావాల్సినంత ఆహారం ఈ రంధ్రంలోకి తెచ్చుకొని హాయిగా తినొచ్చు అని పట్నం ఎలుక జవాబు చెప్పింది. ఇది విన్న పల్లెటూరు ఎలుక భయపడుతూ, విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా జున్ను తినడం మేలు అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది.